నమస్కారం అండి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు లిటిల్ హార్ట్స్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. చిట్టి గుండెకాయలను పెట్టుంటే పేరు ఎవరైనా 80 సినిమా అనుకునేటోళ్ళు. బట్ ఎనీవేస్, లిటిల్ హార్ట్స్ ఈ చిత్రం ఈటీవీ విన్లో ఉంది. తప్పకుండా చూడండి. థై గ్యాప్ రివ్యూ సినిమాటిక్ యూనివర్స్లో ఈ చిత్రం ఒక అవార్డ్ విన్నింగ్ చిత్రమైంది. ఫాల్స్ అడ్వర్టైజింగ్ అవార్డ్. ఎందుకంటే నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ అన్నారు. బట్ టెక్నికలీ దేర్ వాస్ టచింగ్. చేతులు పట్టుకుంటారు, హగ్ చేసుకుంటారు. సో అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రీ ఏది పడితే అది చేసేయచ్చు, ఎవడు పట్టించుకోవడం అనుకుంటారు. కానీ ఇవాళ రేపు ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది మన ఫస్ట్ అండ్ బెస్ట్ సెగ్మెంట్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా థైగ్యాప్ డిస్కార్డ్ అండ్ థైగ్యాప్ పేట్రియాన్. ఈ రెండిటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ అని అనవసరంగా పెట్టారు. అది ఫాల్స్ అడ్వర్టైజింగ్ కూడా అయింది ఇందాక చెప్పినట్టే. సో అది ఇంటెగ్రిటీలో కొంచెం దడదడి చేస్తుంది. అదంతా కాకుండా జస్ట్ ద పవర్ ఆఫ్ క్రింజ్ అని పెట్టాల్సి ఉండే, అయిపోతుండే. లిటిల్ హార్ట్స్ ద పవర్ ఆఫ్ క్రింజ్. ఈ చిత్రం ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ కథ. రామ్ కామ్ అనే జానర్ గురించి మీరు వినే ఉంటారు. ఈ చిత్రంతో వీళ్ళు కొత్తగా రామ్ క్రింజ్ కామ్ అని ఒక జానర్ సృష్టించారు. అంటే రొమాన్స్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది, కానీ మధ్య మధ్యలో క్రింజ్ కూడా ఉంటుంది. సో క్రింజ్తో పిసుక్కుంటూ రొమాన్స్ అండ్ కామెడీ ఎంజాయ్ చేయాలన్నమాట. ఇది హైదరాబాద్లో 2009లో బేస్డ్ ఉంది. ఈ సినిమా అఖిల్ అనే ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి మీద బేస్డ్ ఉంది. అఖిల్ ఎట్లా అంటాడంటే క్లాస్లో ఫస్ట్, వెనక నుంచి. నాకు తెలిసి రోల్ కాల్లో కూడా సేమ్ స్టోరీ. సో ఒక జెమ్మర్ స్టూడెంట్ అయినా, ఒక పిల్లర్ అయినా, వీడికి 2 ఆయుధాలు ఉంటాయి. ఒకటేంటంటే దున్నపోతు లాంటి ఒక బఫెలో స్కిన్, ఇంకోటి ఏంటంటే డీప్ లెవెల్స్ ఆఫ్ క్రింజ్. ఈ 2 ఆయుధాలతో అథారిటీ ఫిగర్స్ దగ్గర తప్పించుకుంటూ తిరుగుతాడు. కనబడిన పోరికి లైన్ వేస్తుంటాడు. ఏ లవ్ స్టోరీలో అయినా, ఏ రామ్ కామ్లో అయినా ఒక హీరోకి ఒక విలన్ ఉంటాడు. వాడి లవ్ స్టోరీకి వ్యతిరేకంగా ఉంటాడు. వాడి లవ్ స్టోరీలో అడ్డంకులు పెడుతుంటాడు. ఈ సినిమాలో అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అఖిల్ లవ్ స్టోరీలో వాడే విలన్లా చేస్తాడు. వాడే లవ్ స్టోరీని ముందు తీసుకెళ్దాం అనుకుంటాడు. వాడే పప్పులో కాలేస్తాడు. ఇంకెవరు అవసరం లేదు. సో ఈ సింపుల్గా అవ్వాల్సిన లవ్ స్టోరీని కాంప్లికేట్ చేసుకుంటూ, ఒకవైపు వాడు దునపోతు స్కిన్తో, ఇంకోవైపు వాడి పవర్ ఆఫ్ క్రింజ్తో వీడేమైనా చేయగలుగుతాడా, ఏమైనా సాధిస్తాడా? సినిమా మొదలైనప్పుడు 10 రూపాయలకి ఎన్ని పానీపూరీలు వస్తాయి, సినిమా ఎండ్ అయ్యే వరకు అదే 10 రూపాయలకి ఇప్పుడు ఎన్ని పానీపూరీలు వస్తాయి? ఇట్లాంటి విషయాలు మీరు తెలుసుకోవడానికే చూడాలి లిటిల్ హార్ట్స్ ద పవర్ ఆఫ్ క్రింజ్. సారాంశం సమాప్తం. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం. ఈ చిత్రం హిట్ అయింది అని టాక్ వస్తుంది. అది నిజంగా అయిందో లేదో నాకు తెలీదు, బట్ పాజిటివ్ టాకే నడుస్తుంది బయట. సో ఈ మొత్తం టీమ్కి కంగ్రాట్స్ అండ్ ఇండస్ట్రీకి యూఆర్ వెల్కమ్. 4 ఏళ్ల నుంచి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నందువల్ల ఇండస్ట్రీలో ఎంతో కొంత ప్రొఫెషనలిజం పెరిగిందని మేము ప్రొఫెషనల్గా భావిస్తాం. అలాంటి ప్రొఫెషనలిజంని ఎవరూ ఆపలేరు. ఈ చిత్రాన్ని కొంచెం దీర్ఘంగా పరిశీలిస్తే దీనికి ఎందుకు ఇంత పాజిటివ్ రియాక్షన్ వచ్చింది అనే విషయం చెప్పడం అంత తేలిక కాదు. దీనికి చాలా రీసెర్చ్ పడుతుంది. అండ్ చేసిన రీసెర్చ్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. కొంచెం కూడా కంటామినేషన్ అయితే డేటాలో మొత్తం రిజల్ట్ అంతా దెబ్బతింటుంది. థైగ్యాప్లో ఉన్న ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ వల్ల, మాకున్న హై స్టాండర్డ్స్ వల్ల, కాకినాడలో ఉన్న మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సైబీరియాలో, సియాచన్లో, ఇంకా గ్రీన్లాండ్లో అంత చలిలో మా రీసెర్చ్ టీమ్స్ని పెట్టారు అక్కడ. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ చేస్తూ, ఫిక్స్డ్ మీల్ బ్రేక్స్, ఫిక్స్డ్ టాయిలెట్ బ్రేక్స్తో రౌండ్ ద క్లాక్ ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఎందుకు ఇంత మరి అంత చలిలో ఇట్లా మీరు అనుకుంటే, యూ డోంట్ అండర్స్టాండ్. మామూలుగా చేసి వదిలేస్తే ఎవడైనా చూసి ఇందులో ఏముంది, మామూలుగానే ఉంది అంటారు. ఓకే, అందుకే ప్రొఫెషనల్గా చేయాలి. కామెడీ మూవీ అయినా, కామెడీ పాడ్కాస్ట్ అయినా, ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్.
అంటే ఇట్స్ మోర్ దెన్ వన్ జోక్, ఇట్స్ అ సిరీస్ ఆఫ్ జోక్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ బ్రదర్, ప్లీజ్. కానీ మొత్తానికి కొన్ని నెలల పాటు మా రీసెర్చ్ టీమ్స్ బాగా రీసెర్చ్ చేసి ఫైనల్గా కనుక్కున్నారు ఈ సినిమా ఎందుకు ఆడిందని. ఎందుకంటే అది నేను ఇప్పుడే చెప్పాను, తర్వాత చెప్తా. ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే చిన్న చిత్క రీజన్స్ అంటే కొన్ని సినిమాల్లో ఒక విజువల్ లాంగ్వేజ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీలో విజువల్ మెటఫోర్స్ అయినా, లేకపోతే సబ్లిమినల్ మీనింగ్స్ అయినా, సింబలిజం అయినా, ఇలాంటివి ఉంటాయి. ఇది అలాంటి సినిమా కాదు. ఇది ఏ టైప్ సినిమా అంటే బేసిక్గా కోర్ స్ట్రాంగ్ ఉన్నది. సో మిగతావి ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో అవి గుంపులో గోవిందా వచ్చేస్తాయి తోడు. అండ్ ఇక్కడ కోర్ అంటే నా ఉద్దేశంలో స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్, అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాకి మ్యూజిక్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ ఎడిటింగ్ని మర్చిపోలేము. సో ఈ కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో స్ట్రాంగ్ ఉంది. రన్ టైం ఒక 2.5 గంటలు కాకపోయినా జస్ట్ అరౌండ్ 2 hours 7 minutes 10 minutes అట్లా ఉంది. సో యావరేజ్ కంటే తక్కువ ఉన్నా చూస్తున్నప్పుడైతే అలా అనిపించలేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో కొన్ని సీన్స్ పేసింగ్, వాటి టైమింగ్, వాటి రిథమ్ డిఫరెంట్ ఉండే. కొన్ని సీన్స్ ఆ టైమింగ్, ఆ పేసింగ్ ఫాస్ట్ అయిపోతుంది. కొన్నిట్లో బాగా రిలాక్స్ అయ్యి సాగదీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోన్ బ్లాక్ చేసే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ పోరి ఫోన్ వాళ్ళ అయ్యే తీసేసుకుంటాడు, ఇక దాని తర్వాత వీడికి ఎట్లా చెప్పాలి అని ఆ టెన్షన్ పడే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం పేసింగ్ పికప్ అవుతుంది. మూమెంట్ టు మూమెంట్ పోతుంది. అట్ ద సేమ్ టైం ఈ కాట్యాయనికి ఉన్న 2 పాటల్లో ఒకటేమో క్రింజ్ మిక్స్ అని చెప్పుకోవచ్చు, ఇంకోటేమో సాడ్ మిక్స్ అని చెప్పుకోవచ్చు. సో కాట్యాయని క్రింజ్ మిక్స్ అండ్ కాట్యాయని సాడ్ మిక్స్. ఆ రెండో సాడ్ మిక్స్ ఎప్పుడైతే వస్తుందో దాని పేసింగ్ ఎంత రిలాక్స్డ్గా కొంచెం స్లో డౌన్ చేశారు అక్కడ. సో ఈ స్క్వీజ్ అండ్ స్ట్రెచ్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఏదైతే వచ్చిందో దానివల్ల కూడా మరీ ఒక షార్ట్ లెంత్ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. బట్ అట్ ద సేమ్ టైం 3 గంటల సినిమా చూసినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే అన్ని సీన్స్ ఒకటే లెంత్లో, ఒకటే పేసింగ్లో లేకుండే, మొనోటనస్గా. జనరల్లీ ఆన్ యావరేజ్ సినిమాల్లో ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ గుణం ఒకటి TFI ఇండస్ట్రీ కొంచెం వేరే సినిమాల మీద కూడా కాపీ పేస్ట్ చేస్తే మోస్ట్లీ 2 గంటలు 2.5 గంటల సినిమా చూసేటప్పుడు 4 గంటలు చూసి కొట్టించుకుంటున్నట్టు ఉండకూడదు. సో ఇదొక మంచి ఉదాహరణ ఇది. అలానే ఇంకో ఉదాహరణ దేనికంటే మళ్ళీ ఆ ఫోన్ డెడ్ అయ్యే సీక్వెన్స్, అందులో ఎట్లయితే పేసింగ్ పికప్ అవుతుందో అలాంటి వేరే సీన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఆ స్టేక్స్ పెంచాలో, లేకపోతే ఆ క్యారెక్టర్స్ అనుభవిస్తున్న టెన్షన్, లేకపోతే ఆ స్ట్రెస్ అది ఆడియన్స్కి కూడా ఫీల్ చేయించాలని ఎలా అయితే ఆ పేసింగ్ ఇంకా కొంచెం ఇంటెన్స్ చేస్తారో ఆ సన్నివేశాల్లో కూడా చిన్న చిన్న మూమెంట్ ఇట్లా మరీ ఒక టైం స్కేల్ ఇట్లా జూమింగ్ చేసి మినిట్ టు మినిట్ లేదా ఎవ్రీ 5 minutes ఏం జరుగుతుంది అని చూపించినట్టు చేశారు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళీ TFIలో ఆన్ యావరేజ్ టైం స్కిప్స్ ఎట్లా చేస్తారంటే మొంటాజ్లే. ద షార్టెస్ట్ టైం స్కిప్ యావరేజ్ TFI స్కేల్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏ క్యారెక్టర్ అయినా, ఒక హీరో అయినా, ఎవరైనా ఒక స్పీచ్ ఇస్తున్నాడు లేదా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాడంటే జపాజబ్ లేపేయాలి. జస్ట్ ఇట్లా ట్రాఫిక్ పోలీస్ లాగా వాడు ఇట్లా చేతులు చూపిస్తుంటాడు, రైట్ లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళు, యూటర్న్ తీసుకో, అట్లా చెప్తున్నాడు ఉంటుంది. కానీ వాడు యాక్చువల్గా ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అన్నది ఏమి ఉండదు అక్కడ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అట్లా వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఒక పాటలో, ఒక మొంటాజ్లో దూచేస్తారు మధ్యలో. అండ్ అది ద షార్టెస్ట్ టైం జంప్ స్కేల్ అది ఇన్ యావరేజ్ TFI మూవీస్. అదే షార్టెస్ట్ అంటే మామూలుగా ఏం చూస్తాము, అట్లీస్ట్ డేస్ స్కిప్ అవుతాయి, లేదా మంత్ స్కిప్ అవుతాయి, లేదా ఇయర్ స్కిప్ అయిపోతాయి. జేబులో ₹5 పెట్టుకొని హీరో ఒక 50,000 కోట్ల కంపెనీకి తీసుకెళ్తాడు లెవెల్, అది 2 నిమిషాల్లో మొంటాజ్లో చూపించేస్తారు. అంత టైం స్కిప్ ఉంటుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సినిమాలో చేసినట్టే ఇది ఒక ఉదాహరణ తీసుకుంటే చాలా మంచిది. ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇట్లా స్కిప్ కొట్టకుండా మొంటాజ్లో అలా మ్యాక్రో వైపు పోకుండా, ఇంకా పెద్దగా అట్లా పోకుండా మైక్రో వైపు కొంచెం చూపెట్టండి. రోజులు, వారాలు, నెలలు బదులు సెకండ్లు, నిమిషాలు అలా చూసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఆడియన్స్కి ఆ టెన్షన్ అనేది, లేకపోతే ఆ స్ట్రెస్ అనేది, ఆ స్టేక్స్ అనేది. లేకపోతే మామూలుగా ఎట్లుంటుంది మనకి, అయ్యో స్టేక్స్ అనిపించట్లేదు, ఏం ఫీలింగ్ రావట్లేదు, ఒకవైపు ఏమో మొంటాజ్ చేస్తున్నాం, మరి ఇప్పుడు ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి, ఇటువైపు మళ్ళీ అవయవాలు, దుబాయ్ షేకులు, రష్యన్ మాఫియాలు, ఇటుదాకా పోవాల్సి వస్తుంది బ్యాలెన్స్ చేయడానికి. ఇందులో ఆ తతంగమే లేదు. ఇందులో అసలు విలనే లేడు.
ముష్టి ఫేస్బుక్ చాట్లో రిప్లై వస్తుందా లేదా దానికి టెన్షన్ బిల్డ్ చేశారు వీళ్ళు. సో స్క్రీన్ ప్లేలో నాకు నచ్చింది ఈ సినిమాలో అది ఏంటంటే పెద్ద స్టేక్స్ ఏం లేవు, హీరోకి ఒక పెద్ద అడ్డంకు అన్నట్టు ఏం లేదు, వాడే అడ్డంకు. అయినా కానీ ఎక్కడైతే ఇంటెన్సిటీ పెంచాలో పెంచగలిగారు, ఎక్కడైతే కామెడీ పండించాలో పండించగలిగారు. సో ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్ ప్రెటీ స్ట్రాంగ్ ఉండే. అండ్ స్టోరీలో ఇదే కాకుండా ఒక మంచి డోస్ ఆఫ్ నాస్టాలజియా కూడా పెట్టారు. అండ్ ఆ నాస్టాలజియా కూడా అది రియలిస్టిక్గా రిలేట్ అయ్యగలిగేటట్టు పెట్టారు. అది నాకైతే వర్క్ అయింది. మేబీ ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఇంటర్ చేశాను, ఇక్కడే చుట్టుపక్కల ఇంజనీరింగ్ చేశాను కాబట్టి చాలా వరకు రెప్లికేట్ అయినాయి. బస్ ఎక్కి కండక్టర్తో పాస్ పాస్ అని చెప్పేసి మేనేజ్ చేయడము, నడుస్తున్న క్లాస్ ఎట్లా అట్లా ఆపాలని చెప్పి ఏదో ధర్నా నడుస్తుంటే క్లాస్ నుంచి ఇట్లా గెంతులు వేసుకొని బయటికి వెళ్ళిపోవడము, దాని తర్వాత మళ్ళీ దానివల్ల స్పాట్ పడ్డము, GTA వైస్ సిటీ చీట్ కోడ్స్, ఆ HTC1 ఫోన్లు, ఇలాంటి చిన్న చిన్న టచెస్ ఏవైతే ఉండనో అవి బాగానే పెట్టారు. అవి మళ్ళీ అంతేనా అంటే నో. ఇవే కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్ అది ఎలా ఉంటుంది, డే బై డే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా క్యాప్చర్ అయినట్టు అనిపించింది నాకు దీంట్లో. ఎందుకంటే ఆ మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎస్పెషలీ 90s ఎర్లీ 2000s అప్పుడు అది ఒక డైలీ పనిష్మెంట్ రిచువల్ లాగా ఉండేది. అది ఒక ట్రెడిషన్ ఉన్నట్టు. అంటే ఏదో ఒక కారణం వల్ల మిడిల్ క్లాస్ అయినందువల్లనే, ఏదో ఒక దానికి అవకాశం లేకపోవడం వల్లనే ఆ పనిష్మెంట్ అనేది ఖాయం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అది జస్ట్ ఇవాళ నుంచి రేపటి వరకు, రేపటి నుంచి ఎల్లుండి వరకు ఆ పనిష్మెంట్ ఎన్ని విధాలుగా మారి వచ్చి తగులుకుంటుంది అనేదే క్వశ్చన్ అంతే. బట్ పనిష్మెంట్ ఉన్నదా లేదా అంటే డెఫినెట్లీ ఉన్నది. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ యూ విల్ బి పనిష్డ్. యాజ్ ఎ బడ్డింగ్ యూత్ ఏం బీకలేకపోతావు. వీడు అఖిల్ వాడు వైట్ బోర్డ్ మీద ఇంజనీరింగ్ చేయడానికి డ్యూక్ బైక్ ఇఫ్ పాసిబుల్ అని రాసుకుంటాడు. అది ఇఫ్ పాసిబుల్ అంతే, అది అక్కడ బ్రాకెట్స్లోనే ఉంటుంది. అది లేకపోతే ఎవరినైనా ఇష్టపడతావు కాలనీలోనో లేకపోతే పక్క కాలనీలో చూస్తే ఆ మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్ వల్ల ఈధర్ వాళ్ళైనా ఊరు మారి చెక్కేస్తారు లేదా నువ్వైనా ఊరు మారి చెక్కేస్తావు. సో ఒక కాన్స్టెంట్, ఒక స్మూత్ డే టు డే అనేది నో ఛాన్స్. నీకు దొండకాయ ఇష్టం అంటే ఇంట్లో బెండకాయనే వండుతారు, దట్స్ ఇట్. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్వీట్ పనిష్మెంట్ కూడా. ఎందుకంటే ఈ పనిష్మెంట్ ఎగ్జిస్టెన్స్ వల్లనే, ఈ దరిద్రం వల్లనే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాంటిది పుట్టుకొస్తుంది. తర్వాత లైఫ్ని కొంచెం ఇంకా ఈజియర్గా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ తర్వాత తలుచుకున్నప్పుడు ఇవి మంచి గుర్తుల్లా కూడా మారిపోతాయి. కానీ జరుగుతున్నప్పుడు మాత్రం నథింగ్ స్వీట్ అబౌట్ ఇట్. రోజు పళ్ళు గొనుక్కోవడమే, పక్కన ఎవడైనా ఓపిక్గా వింటున్నాడంటే వాడి దగ్గర పోయి చెప్పుకోవడమే, ఈయన్ని ఏదో ఒక రోజు కొడతారా బురకా వేసుకొని అన్నట్టు, అంతే. అంతకంటే మించి ఇంకేం లేదు. అది ఎట్లా అంటే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ కల్చర్లో అఫర్మేషన్స్ అంటారు. రోజు పొద్దునే లేచాక ఒక స్మైల్తో లేవండి. ఫస్ట్ స్మైల్, దాని తర్వాత అద్దం ముందు నిల్చొని గట్టిగా చెప్పుకోవాలి. ఏం చెప్తారో నాకు తెలియదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ బ్రేవ్, ఐ విల్ అచీవ్ మై గోల్స్ టుడే. ఇట్లాంటివి. ఇదంతా ఇప్పుడు కాలం మారిన తర్వాత వచ్చిన ఫ్యాషన్లు ఇవి. కానీ ఇలాంటిదే మార్నింగ్ రిచువల్ మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్లో ఊహించుకోవాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రోజు పొద్దునే లేవంగానే నేను ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఎన్ని విధాలుగా అడ్జస్ట్ అవ్వాలి అన్నది ఇలా చూసుకుంటూ సర్దుకుంటూ పోతూనే ఉండాలంతే. దట్ ఈస్ మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్. వేకప్ ఇన్ ద మార్నింగ్, వాట్ కెన్ ఐ అడ్జస్ట్ విత్ టుడే. ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఎవరిదో శాపం అంటుకుంది కంపల్సరీ అన్నట్టు ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అది ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ నాకు అది క్యాప్చర్ అయినట్టు అనిపించింది ఆ రైటింగ్లో, విచ్ ఇస్ అనదర్ యాడెడ్ పాజిటివ్ నాకు. సో స్ట్రాంగెస్ట్ పాజిటివ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు రైటింగ్, డయలాగ్స్. అండ్ డయలాగ్స్లో కూడా చాలా న్యాచురల్గా రాసినట్టు అనిపించింది ఆ డయలాగ్స్. అసలు ఒక సినిమా కోసం సృష్టించి రాస్తున్నట్టు లేదు. యాక్టర్స్ మాట్లాడుతుంటే కూడా అది ఒక ఆర్టిఫిషియల్ సింథెటిక్ అన్నట్టు అనిపించలేదు. చాలా న్యాచురల్గా ఉండే, విచ్ ఇస్ నాట్ ద పాజిటివ్. చాలామందికి చాలా డయలాగ్స్ నచ్చుండొచ్చు, బట్ నాకు నచ్చినవి అయితే ఈ హీరోయిన్ని చూసి మధు అంటాడు, అంటే వీడి ఫ్రెండ్ అఖిల్ ఫ్రెండ్ మధు, అంకుల్ మధు, మా ఊర్లో కూడా రొయ్యలు అనుకున్న ఆమె అట్లా సేమ్ అట్లానే ఉంటుంది అంటాడు. ఫైనలీ రా ఊరోడు అనిపించుకున్నాం అనగానే వీడు ఇమ్మీడియట్లీ మీ అయ్యరా ఊరోడు అంటాడు. దాట్ వాస్ టూ గుడ్. ఎందుకంటే ఎట్లయితే ఆ డైలాగ్ అన్నాడో మళ్ళీ ఇట్ టుక్ మీ బ్యాక్ టు కాలేజ్ డేస్. ఎగ్జాక్ట్ అట్లనే ఉండే. ఇంకోటి, వీడు అఖిల్ ఒక ప్రింటర్ షాప్ దగ్గర వాడు లవ్ లెటర్ ఏదో ప్రింట్ చేయించుకుంటాడు. అప్పుడు ఆ షాప్ వాడితో అంటాడు రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేయని చేపిస్తాడు. లిటరల్లీ పక్క నుండి చేపిస్తాడు.
అంటే హీ నోస్ వాళ్ళు ఎంత క్రింజ్ ఉన్నదో వాడికి ఆ మాత్రం అవేర్నెస్ ఉంది. ఆ రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేయడం అనేది దట్ వాజ్ అ ఫనీ అడిషనల్ టచ్ అది. ఇంకోటి ఈ హీరోయిన్ పోరి ఏజ్ డిఫరెన్స్ తెలిసిన తర్వాత అదంతా ఆంటీ చంపదెబ్బ అదంతా అయిన తర్వాత మళ్ళీ వీడు వచ్చి ఒక మొత్తం ట్రోలింగ్ డైలాగ్ ఉంటుంది, మొత్తం ఏజెస్ట్ ట్రోలింగ్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అంతా దాన్ని పెద్ద దిక్కు అంటాడు, మెచ్యూర్ అంటాడు, నీకంటే చిన్నపిల్లని వదిలేసే అంటాడు. ఆ మొత్తం డైలాగ్ మస్తు ఉండే నిజంగా. ఇట్ వాస్ వెరీ వెల్ రిటర్న్, అంటే విట్టి ఉండే అది. ఇంకోటి నాకేం గుర్తుందంటే ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ టీచర్ కోటి, వీళ్ళిద్దరు దెబ్బలు తిన్నాక వస్తే ఆ మధుని అడుగుతాడు, ఏమైందిరా దెబ్బలు తగిలినాయి ఎట్లా అంటే, మీరు కంప్లైంట్ చేశారు కదా వాళ్ళ అయ్యే కొట్టిండు అంటే, మరి నీకెందుకు దెబ్బలు తగిలినాయి అంటే, వాళ్ళ అయ్య అంతే సార్ ఇద్దరిని కొడతారు కలిపి అంటాడు. ఆ డైలాగ్ ఎట్లయితే డెలివర్ చేస్తాడో ఇన్స్టెంట్గా అనేసి పోతాడు ఇట్లా. దట్ వాజ్ ఆల్సో రియలీ ఫనీ. సో డైలాగ్స్ అయితే బాగానే కాంట్రిబ్యూషన్ ఉండే దీన్ని లేపడానికి, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తర్వాత ఆఫ్ కోర్స్. అండ్ ఆ ముందు చెప్పినట్టే ఆ మధు డైలాగ్ మళ్ళీ ఏదో ఒక రోజు కొడతారు ఆ బుర్కా వేసుకొని అని, దట్ వాజ్ సో టిపికల్ అది. ఇంకా వాడే చాలా ఉంటాయి. మధువే నాకు తెలిసి బెస్ట్ డైలాగ్స్ అనిపించాయి. అండ్ మధు తర్వాత రాజీవ్ కనకాల చేసిన క్యారెక్టర్ ఫాదర్ది, వీళ్ళిద్దరు డైలాగ్స్ మాత్రం మస్తు ఉండే. ఆ స్క్రీన్ ప్లేలో ఇంకో ఆనరబుల్ మెన్షన్ నా దృష్టిలో అయితే మేబీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బిట్స్, వాడు ఎప్పుడైతే ఆ కాట్యాయిని క్రింజ్ మిక్స్ చేస్తాడో, చేసి ఆ వాట్సాప్లో పంపిస్తాడు పోరికి, అది ఆ పోరి చూడకుండా దాని అయ్య వచ్చి చూస్తాడు ఫస్ట్ టైం, ఫస్ట్ డే ఫస్ట్ షో దాని అయ్యకు కనిపిస్తుంది. అది దట్ వాజ్ అ బ్యూటిఫుల్ టచ్ అనిపించింది నాకు. ఇట్ జస్ట్ యాడెడ్ టు ద కామెడీ. కానీ అది కేక్ అయితే ద చెరీ ఆన్ ద కేక్ వాజ్ దాని అయ్య మళ్ళీ అది లూప్లో చూడడం. దట్ వాజ్ మై ఫేవరెట్ పార్ట్. ఎందుకంటే నాకు అది చాలా బిలీవబుల్ అనిపించింది. వాడు ఏదైతే గెటప్ వేసుకొని ఏదైతే ఆ వీడియో తీసాడో వాడు, నాకైతే అదే అనిపించింది. దాని అయ్యే ప్లేస్లో నేనున్నా కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. షాక్లో నేను మళ్ళీ లూప్లో చూసేవాడిని ఆ వీడియో, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. ఒకలాంటి PTSD రెస్పాన్స్ అది. ఇట్స్ ట్రామా, ఇట్స్ నథింగ్ బట్ ట్రామా. అంటే మైండ్లో ఎలాంటి థాట్స్ నడుస్తుంటాయంటే, అసలు ఏం పాపం చేసి ఉంటాను, లేకపోతే ఎలాంటి పాపం చేస్తే ఇట్లాంటి వాడు వచ్చి తగులుకుంటాడు, ఇట్లాంటి వాడు అంటే ఇలాంటి వీడియో తీసేటోడు, అంటే రోజు దీన్ని అప్పలమ్మలా పంపించిన, జిడ్డుగా జడగట్టి నూనెలో ముంచి నెత్తంతా అట్లా పంపించిన ఇట్లాంటోడు తగులుతాడా. సో ఆ లూప్లో చూడడం అనేది దట్ వాజ్ అ టచ్ ఆఫ్ బ్యూటీ అనిపించింది నాకు అది. అండ్ టోటలీ బిలీవబుల్. ఇది ఆ క్రింజ్ మిక్స్ సంబంధించింది. అదే ఆ సాడ్ మిక్స్, అది ఏదైతే కామెడీగా తీస్తారో తర్వాత ఆ పాట, అది చూస్తే రీసెంట్గా చేసిన మెగ్నోలియా రివ్యూ గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఆల్ ఆఫ్ అ సడన్, అంటే అది చాలా సీరియస్ అండ్ డిప్రెసింగ్ ఉంటుంది అది, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ సెకండ్ హాఫ్లో క్యారెక్టర్స్ అందరూ బ్యాక్గ్రౌండ్లో ఒక పాట నడుస్తుంటుంది, వీళ్ళు పాడుతుంటారు లిటరల్లీ స్క్రీన్ మీద, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క క్యారెక్టర్ పాడతారు. అది నేను ఆ రివ్యూలో ఒక నెగటివ్ లాగా చెప్పాను, ఎందుకంటే అది ఒక వియర్డ్ మ్యూజిక్ వీడియో లాగా కనిపించింది సడన్గా ఇంత హెవీ సినిమా మధ్యలో. కానీ ఈ సినిమాలో నాకు ఇది ఒక పాజిటివ్ లాగానే వర్క్ అయింది, ఎందుకంటే ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ కామెడీ వైబ్ ఉన్నది. అండ్ ఆ పాటలో ఉన్న మ్యూజిక్, ఆ లిరిక్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కామెడీ వైపే తీసుకెళ్లారు కాబట్టి దట్ వాస్ ఫైన్. ఈ సందర్భంలో ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్కడ వర్క్ కాలేదు. ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ అక్కడ నెగటివ్, ఇక్కడ పాజిటివ్. ఇట్స్ స్ట్రేంజ్. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవేం ఆర్డర్లో లేవు, ఇదేమో ర్యాంకింగ్ కాదు. బట్ ఈ పాజిటివ్స్ తర్వాత ఎడిటింగ్ ఈ సినిమాలో నాకు చాలా పెద్ద పాజిటివ్ అనిపించింది. చాలా టైట్గా ఉండే ఎడిటింగ్. ఒక విధంగా ఆ కామెడీకి కావాల్సిన టైమింగ్ ఏదైతే ఉందో అదే తీసుకురావాలి ఫస్ట్ ఎడిటింగ్లో. అక్కడ కొంచెం పైన కింద చేస్తే మొత్తం సీనే బర్బాద్ అవుతుంది. సో అదే కాకుండా మొత్తం సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఫ్లో బ్రేక్ కాలేదు, ఎక్కడ ఫ్లో మెయింటైన్ అయింది. మళ్ళీ ముందు చెప్పినట్టే కొన్ని సీన్స్లో పేసింగ్ కొంచెం ఇంటెన్స్ అవుతుంది, కొన్ని సీన్స్లో కొంచెం రిలాక్స్డ్ అవుతుంది. సో వేరియేషన్స్, కామెడీ, ఫ్లో ఇదంతా మెయింటైన్ చేశారు. సో ఎడిటింగ్ వాజ్ అ బిగ్ ప్లస్. ఇంకా ఎడిటింగ్ తర్వాత చెప్పుకోవాలంటే మ్యూజిక్. ముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాము, రామ్ కామ్ అంటేనే మ్యూజిక్ మీద చాలా డిపెండెంట్ ఉంటుంది యాజ్ అ జానర్. అండ్ ఇందులో కూడా మ్యూజిక్ ఇలా లేకపోయి ఉంటే, మ్యూజిక్ కొంచెం తక్కువ పడి ఉంటే చాలా కిందికి లాగేది సినిమాని. అండ్ ఇందులో పాటలు బాగున్నా కూడా పాటల కంటే ఎక్కువ పాజిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ నా దృష్టిలో BGM నుంచి వచ్చింది. పాటలతో ప్రాబ్లం లేదు, పాటలు కూడా బాగున్నాయి. కానీ ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఏది పైకి లేపింది పోల్చి చూస్తే డెఫినెట్గా నాకు పాటల కంటే ఎక్కువ BGM చాలా బాగా వర్క్ అయింది. సో మ్యూజిక్ వాజ్ అ బిగ్ పాజిటివ్ అండ్ మేజర్ కాంట్రిబ్యూషన్. కానీ ఒకటే అర్థం కాదు, స్కేల్ చేంజ్. పాటలలో మ్యూజిషియన్స్ స్కేల్ చేంజ్ ఎందుకు చేస్తారు?
ఒకవేళ ఎవరికైనా స్కేల్ చేంజ్ అంటే ఏంటో తెలియకపోతే చిన్న ఉదాహరణ, మామూలుగా పాట మొత్తం తానా ననా నానా ననా అని నడుస్తుంటుంది. సడన్గా లాస్ట్లో ఏమవుతుందో కానీ దాని స్కేల్ మార్చేస్తారు, తానా ననా నానా ననా అని ఇట్లా అట్ట వెళ్ళిపోతుంది ఆ లాస్ట్ ఎండింగ్లో. అది ఎట్లుంటుంది అంటే వింటుంటే మామూలుగా పాడుతున్నావు కదరా, సడన్గా ఏం గుచ్చుకుంది నీకు కిందికి వెళ్ళి అట్లా మార్చినావు దాన్ని నువ్వు. అండ్ అది ఇక్కడ మన మ్యూజిషియన్సే కాదు, వెస్ట్రన్ మ్యూజిషియన్సే కాదు, అంతటా నా చిన్నప్పటి నుంచి వింటున్నా నేను స్కేల్ చేంజ్ ఇది మ్యూజిక్లో. కానీ నాకు ఒక్కసారి కూడా నచ్చలేదు ఇప్పటివరకు. మామూలుగా ఉన్న పాట బాగానే ఉండే, దాన్ని ఏదో అట్లానే కట్టేసుంటే అయిపోయేది. చక్కగా ఒక దగ్గర కూర్చొని పాడరాదు, ఇలా ఎగురుకుంటూ పాడుతాం, సడన్గా కిందికి వెళ్ళి ఏదో గుచ్చుకుంటుంది నీకు, అట్లుంది. సో ఇట్స్ అ ఆనెస్ట్ ప్రొఫెషనల్ క్వశ్చన్ ఇది. ఎందుకు చేస్తారు స్కేల్ చేంజ్? మీకు ఏమైనా తెలుసుంటే మాకు రాసి చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి కూడా నాకు నచ్చలేదు. ఎక్కడ విన్నా, ఎలాంటి పాటలో విన్నా అది లేకపోతే బాగుండేది అని అనిపించేది నాకు ప్రతిసారి. ఇందులో ఒకటో రెండో పాటల్లో చేశారు సేమ్ థింగ్, బట్ వాయ్? అది ఎట్లా అంటే అప్పుడప్పుడు పోరీలు లెపర్డ్ ప్రింట్ వేసుకుంటారు, మీరు ఎవరైనా చూసుంటారు. వాళ్ళు వేసుకున్న టాప్ కానీ టీ షర్ట్ కానీ వాటెవర్, జస్ట్ ఆ యానిమల్ లెపర్డ్ ప్రింట్ ఉంటుంది. అది కూడా సేమ్ థింగ్. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని రకాలు చూసినా ఒక్కసారి కూడా అది కళ్ళకి నచ్చలేదు నాకు. దాన్ని ఎప్పుడు చూసినా ఆ లెపర్డ్ ప్రింట్ని అది ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా అది ఒకలాంటి ట్రాషీ వైబ్ ఉంటుంది దానికి. ఇట్ నెవర్ లుక్స్ గుడ్, ఇట్ నెవర్ లుక్స్ క్లాసీ, అంటే ఎప్పుడు కూడా స్టైలిష్ అనిపించదు. ఒకే ఒక ఎక్సెప్షన్ ఒప్పుకుంటా నేను. అప్పుడెప్పుడో మైకేల్ జాక్సన్ ఒక మ్యూజిక్ వీడియో వచ్చింది, అందులో ఒక సూపర్ మోడల్ ఉండే, అందులో అది చిన్న చిన్న ముక్కలు వేసుకుంది బట్టలు, అది దాంట్లో లెపర్డ్ ప్రింట్ ఉండేది. బట్ అందులో కూడా ఆ హెవీ కలర్ గ్రేడింగ్ వల్ల, ఆ టేకింగ్ వల్ల కాస్త కోస్త బాగానే ఉంది అనిపించింది, కానీ అది ఫార్ ఎక్సెప్షన్ అది. అట్లనే ఇది కూడా స్కేల్ చేంజ్. ఎందుకు చేస్తారు స్కేల్ చేంజ్? ఏం సాధించినట్టు, అంటే దానివల్ల ఏం వస్తుంది మీకు? ఇది మ్యూజిషియన్స్కి ఒక సవాల్, ఇది రాసి చెప్పండి. బట్ అదర్వైజ్ ఎస్, మ్యూజిక్ బిగ్ పాజిటివ్. ఇంకోటి యాడ్ చేసింది పాజిటివ్స్లోకి ఏంటంటే క్యారెక్టర్స్. అఫ్ కోర్స్ ఇది కూడా రైటింగ్ కిందకి వస్తుంది. బట్ ఏ విధంగా క్యారెక్టర్స్ అంటున్నానంటే లైకబుల్ క్యారెక్టర్స్ ఎంతమందిని పెట్టారు దీంట్లో. అంటే నీకు వీడు కాకపోతే వాడు నచ్చుతాడు, వాడు కాకపోతే వాడు పక్కన వాడు నచ్చుతాడు, లేకపోతే ఇది కాకపోతే అది నచ్చుతుంది. ఒక బంచ్ ఆఫ్ లైకబుల్ క్యారెక్టర్స్ ఉండే దీంట్లో. టేక్ యూ పిక్. ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా ఫ్యామిలీలో అయినా వేరే వేరే వాళ్ళకి వేరే వేరే క్యారెక్టర్స్ నచ్చుతారు. బట్ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అందరికీ సినిమా నచ్చుతుంది. సో క్యారెక్టర్స్లో లైక్ ఐ సెడ్ చాలామంది లైకబుల్ క్యారెక్టర్స్ ఉండే, కానీ నాకు స్టాండ్ అవుట్ అయిన వాళ్ళు ఈ రాజీవ్ కనకాల చేసిన క్యారెక్టర్ ఫాదర్ది, అండ్ ఆ ఫాదర్ సన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది సినిమాలో. అండ్ ఈ అఖిల్ ఫ్రెండ్ అంకుల్ మధు, వాడైతే నా ఫేవరెట్ క్యారెక్టర్, ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, ద మోస్ట్ ఎంటర్టైనింగ్ నాకైతే. ఆ హీరో అండ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా, అతని మెంటాలిటీ, నిన్నెవడు చూస్తాడో నేను కూడా చూస్తాగా అని ఎట్లయితే అంటాడో, ఇట్స్ సో టిపికల్. మళ్ళీ టేక్స్ మీ బ్యాక్. అది చాలా నాస్టాలజిక్ అది, ఎందుకంటే అదే మెంటాలిటీ చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూసినా నేను. అండ్ ఒక విధంగా ఇట్స్ అండర్స్టాండబుల్, అది యూ కెన్ ఎంపథైజ్. ఎస్పెషలీ ఇట్లాంటి క్రింజ్ పాటలు మ్యూజిక్ వీడియో తయారు చేసేటోడు అంటుకుంటే అప్పుడు అర్థమవుతుంది. సో ఇట్స్ అ మూవీ అబౌట్ రొమాన్స్ అని చెప్పుకోవచ్చు, ఇట్స్ అ మూవీ అబౌట్ కాలేజ్ లైఫ్, కమింగ్ ఆఫ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్సో అ మూవీ అబౌట్ అంకల్స్ అండ్ ఆంటీస్. హే, ఎందుకంటే లిటరల్ అంకల్స్ అండ్ ఆంటీస్ ఉండడమే కాకుండా మెంటాలిటీలో అంకల్స్ అండ్ ఆంటీస్ కూడా ఉంటారని కూడా చూపించారు ఈ సినిమాలో. మధు ఎన్నిసార్లు ప్రూఫ్లు ఇస్తుంటాడు ఈ హీరోయిన్ పోరి నిజంగా ఎందుకు ఆంటీ అని. అది చేసే పనులు, దాని ఆలోచనలు ఆంటీ లెక్కనే ఉన్నాయి, ఆంటీ అనిపించుకుంది, చూసిన ఆంటీ నైట్ వేసుకొచ్చింది. ఈ పక్క నుంచి ఏదైతే ఇట్లా అంటూనే ఉంటాడో ఇట్ వాస్ రియలీ ఫనీ. బట్ ఇట్ ఆల్సో గోస్ టు షో అంకల్ అండ్ ఆంటీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ది ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. వీళ్ళు అన్నట్టు యా, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్, ఇస్ జస్ట్ ఎ బిగ్గర్ నంబర్ అంతే. కొన్నిసార్లు అంకల్ అండ్ ఆంటీ ఈజ్ ఇన్సైడ్ ఇన్ యువర్ హెడ్ యాజ్ వెల్. నీ బర్త్ సర్టిఫికేట్ మీద నంబర్ తక్కువ ఉన్నా నీ మెంటాలిటీలో ది ఏజ్ నంబర్ కుడ్ బి హై ఆర్ వైస్ వర్సా. అండ్ ఫైనలీ, యాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ప్రొఫెషనల్ టీనేజర్ అండ్ నౌ ప్రెజెంట్ డే ప్రొఫెషనల్ అంకల్, ఐ ఫెల్ట్ సీన్. ఎట్లయితే ఈ వోక్ భాషలో అంటారో ఐ ఫెల్ట్ సో సీన్, సేమ్ అట్లానే. ఇదంతా 2 గంటల్లో చేసి పడేశారు. స్టోరీ టెల్లింగ్లో ఆర్ ఆ స్క్రీన్ ప్లేలో ఒక్క చిన్న నెగటివ్ నాకేముందంటే ఆ నరేషన్ది ఏదైతే ట్రోప్ ఉందో, బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ నరేషన్ కానీ, అది ఒక కన్సిస్టెన్సీతో వాడలేదు. అది ఎట్లా అనిపించింది అంటే
ఎప్పుడెప్పుడైతే అది గుర్తుకొచ్చిందో, ఓ ఇక్కడ అట్లా చేయొచ్చు, ఓ క్యారెక్టర్ డైరెక్ట్ కెమెరాలో చూసి ఒక లైన్ అంటారు అని ఎప్పుడెప్పుడైతే గుర్తుకొచ్చిందో అట్లా చేసినట్టుంది. కానీ ఒక కన్సిస్టెంట్గా ఒక టెంప్లెట్ ఉన్నట్టు కానీ లేకపోతే ఒక ఫార్మాట్ ఉన్నట్టు కానీ అట్లా చేయలేదు. విచ్ దానివల్ల సినిమా ఏం సఫర్ కాలేదు, బట్ ఇట్స్ అ డిస్కౌంట్ నెగటివ్. జస్ట్ అది ఇన్కన్సిస్టెంట్గా ఉండే కొంచెం. ఇంకోటి ప్లాట్లో ఒక లూప్ హోల్ ఏంటంటే, ఈ హీరోయిన్ అయ్యా దాని ఫోన్ తీసేసుకున్నాను, ఓ పెద్ద టెన్షన్ పడుతుంది, బ్లాక్ చేసేస్తుంది, మధ్యలో మాటలు ఉండవు, మళ్ళీ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. కానీ అక్కడే కంప్యూటర్ ఉన్నది. సినిమాలో ముందే చూపించారు కంప్యూటర్లో కూడా ఫేస్బుక్లో చాట్ చేసుకుంటుర్రు అని. సో ఫోన్ తీసుకుంటే తీసుకున్నాడు, బ్లాక్ చేసి వేసింది నంబరు, ఈజీగా సిస్టంలోనో ల్యాప్టాప్లోనో చాట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో. ఇట్ వాజ్ రైట్ దేర్. బట్ ఆఫ్ కోర్స్ ఇది ఒక లైట్ హార్టెడ్ రామ్ కామ్ మూవీ, ఇది క్రిస్టఫర్ నోలన్ సినిమా కాదు. సో ఐ అండర్స్టాండ్, ఇదేం పెద్ద భారీ నెగటివ్ అనట్లేదు నేను, దీనివల్ల సినిమా సఫర్ అయింది అనట్లేదు నేను. బట్ అ లూప్ హోల్ ఇస్ అ లూప్ హోల్, ఇట్స్ జస్ట్ దేర్ అంతే. ఆబ్వియస్గా అట్లా చాట్ చేసి ఉంటే ఫేస్బుక్లో స్టోరీలో కావాల్సినంత టెన్షనో లేకపోతే ఆ డ్రామానో అది క్రియేట్ అయ్యేది కాదు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ పాజిటివ్ వచ్చి నాకు పర్ఫార్మెన్సెస్ అనిపించింది. డెఫినెట్లీ ఇందులో చాలా పర్ఫార్మెన్సెస్ పాజిటివ్ ఉండే. లీడ్స్ది మాట్లాడుకుందాం ఫస్ట్. అఖిల్ కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ఉండే, ఫిజికల్ ఎనర్జీ ఉండే బాగా, అది బాగా వర్క్ అయింది. అండ్ ఫిజికల్ ఎనర్జీ కాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా. ఈ కాట్యాయనిది అయితే ఒక లైకబుల్ ప్రెజెన్స్ ఉన్నట్టు అనిపించింది, నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు యాక్టింగ్తో. సో లీడ్ పేర్స్ వర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ అ ప్లస్ అందరిది. ఆ బుడ్డోడిది, వాడి తమ్ముడు, ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ టీచర్ కోటి, ఎవ్రీ వన్ వాజ్ ఫైన్. నాకు స్టాండ్ అవుట్ అయిన వాళ్ళు ఆర్ నాకు బాగా నచ్చిన యాక్టింగ్ అయితే అందరిలో మళ్ళీ రాజీవ్ కనకాల చేసిన యాక్టింగ్, లైక్ ఐ సెడ్, ఆ కెమిస్ట్రీ అయితే బాగా పండింది ఆయా కొడుకులది. ఇంకోటి మై ఫేవరెట్ ఆఫ్ కోర్స్ మధు, అంకుల్ మధు. అండ్ ఒక నంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నా కానీ ద బెస్ట్ వన్ అయితే నాకు నచ్చింది, ఒక మానలాగ్ ఇస్తాడు అఖిల్కి, పోయి ఆ పోరితో ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా వీటితో మాట్లాడమని బతిమిలాడతాడో లేకపోతే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనేది ఫస్ట్ ఈ అఖిల్కి ఒక మానలాగ్ ఇస్తాడు. ఆ మానలాగ్ పర్ఫార్మెన్స్ అయితే టూ కూడా ఉంటుంది. ఎట్లయితే చేతులెత్తి అడుక్కుంటున్నాడు అడుగుతాడో, దశావతారంలో కమల్ హాసన్ అంత రేంజ్ లేకపోయినా దానికంటే ఇంకా ఎంటర్టైనింగ్ అయితే ఉండే నాకు. సో పర్సనల్లీ నాకైతే ఈ మధు క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ వాజ్ ద హైలైట్ ఫర్ మీ. వాడి యాటిట్యూడ్, వాడి డైలాగ్స్ నాకు ఎంతమంది గుర్తుకొచ్చారంటే నా కాలేజ్ టైం నుంచి చెప్పలేను నిజంగా. సో మొత్తానికి ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాము, పాజిటివ్స్ అని చెప్పి కొన్ని నెగిటివ్స్ అని చెప్పి. ఇవన్నీ చిన్న చిత్కానే. ఇవన్నీ ముందు చెప్పినట్టే సైబీరియాలో, సియాచెన్లో, గ్రీన్లాండ్లో ఆ చలిలో మా రీసెర్చ్ టీం నెలల పాటు రీసెర్చ్ చేసింది ఎందుకు ఆడింది ఈ సినిమా అని చెప్పి. ఇప్పటి వరకు నేను చెప్పిన రీజన్స్ అని మీరు అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిందంతా అది నా ప్రొఫెషనల్ రివ్యూ, అది ఇట్స్ ప్రొఫెషనల్. మా టీమ్ ఆఫ్ సైంటిస్ట్ ఇక్కడ చలిలో రీసెర్చ్ చేసి రిపోర్ట్లు తయారు చేసింది, వాళ్ళు ఎక్స్పర్ట్స్, దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొత్తానికి ఎందుకు ఆడిందంటే, రాజీవ్ కనకాల క్యారెక్టర్ని ఈ సినిమాలో చంపారా లేదా, ఎక్స్పెక్ట్ చేశారా? ఇలాంటి సైంటిఫిక్ ఎక్స్పర్ట్ ఇన్సైట్స్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతాయా? దొరకవు. అందుకే చేయండి, ట్యాగ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. సో అదండి, మొత్తానికి మీకు సీక్రెట్ తెలిసిపోయింది. ఇది ఇండస్ట్రీలో ఏ రివ్యూవర్ కూడా, ఏ క్రిటిక్ కూడా, ఏ ఎక్స్పర్ట్ కూడా ఇంత డెప్త్లో ఇన్ని పైసలు పెట్టి అవసరం లేకున్నా చలిలో మంచులో రీసెర్చ్ చేసి ఇట్లా మీకు ఫ్రీగా ఆన్సర్స్ ఇస్తారా? నో ఛాన్స్. బట్ ఎనీవేస్ అదండి, లిటిల్ హార్ట్స్ ద పవర్ ఆఫ్ క్రింజ్ సినిమా రివ్యూ. ఈ సినిమాలో మనకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎస్, ఇందులో ఉన్న ఏకైక ముఖ్యమైన భారీ గుణపాఠం ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రింజ్. ఇది నేర్చుకోవాలి సినిమా నుంచి. ఇందులో అఖిల్ గారిని గమనించండి, మంచి స్టూడెంటా? ఇట్ ఈస్ అ జోక్ బ్రదర్. వాడి లైఫ్లో వాడు ఏం చేయదలుచుకున్నా వాడికి ఐడియా ఉన్నదా? నో ఛాన్స్. ఏమున్నది వాడి దగ్గర? వాడికంటూ టాలెంట్ ఉన్నది అంటే ఏమున్నది వాడి దగ్గర? దున్నపోత లాంటి స్కిన్, థిక్ బఫెలో స్కిన్ అండ్ ద పవర్ ఆఫ్ క్రింజ్. అఖిల్ గాడు వాడి క్రింజ్ని ఎప్పుడు కూడా మొహమాట పడో, సిగ్గుపడో వెనక్కి పెట్టలేదు వాడు.
ఎప్పుడు కూడా దాచుకోలేదు. పుష్కలంగా పంచాడు సమాజానికి. పెంటలో రాయేసినట్టు పంచుతూ పోయాడు. అండ్ అంతంత క్రింజ్ సమాజానికి పంచితే వాళ్ళ సైడ్ నుంచి ఒక రియాక్షన్ కూడా వస్తుంది, కాన్సిక్వెన్సెస్ వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు కూడా వీడికున్న రెండో ఆయుధం, వీడి థిక్ బఫెలో స్కిన్, దానివల్ల వాడికి ఏమీ కాలేదు. క్రింజ్ పంచుతూ పోయాడు, రియాక్షన్ని నజరందాజ్ చేశాడు. సినిమా అంతా ఇదే చేస్తున్నాడు. దీనివల్ల ఏమైంది సినిమాలో మీరు బాగా గమనిస్తే, ఇవాళ రేపు మెంటల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్, మైండ్ఫుల్నెస్, డిప్రెషన్, సప్రెషన్, ఆపరేషన్ ఇట్లాంటివన్నీ బాగా మాట్లాడతారు ఎక్కువ. వీడికి ఒక్క సెకండ్ కూడా, ఈ 2 గంటలు 10 నిమిషాలు ఏదైతే ఉందో ఇది, ఒక్క సెకండ్ కూడా అలాంటి ఎక్కడైనా దరిదాపుల్లో కూడా వచ్చినట్టు అనిపించిందా మీకు? నో. కానీ వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అంటే వీడెక్కడ పోయినా, వీడి ఇంట్లో, వీడి ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో, వీడి పోరితో, వీడి పోరి ఫ్రెండ్ పక్కన ఉన్నా, ఎవ్వరు ఎక్కడ ఎట్లా ఉన్నా కానీ ఈ దరిద్రాలన్నీ వాళ్ళకి అంటుకుంటున్నాయి కానీ వీడికి మాత్రం అంటుకోవట్లేదు. అండ్ చాలా వరకు వేరే వాళ్ళ దరిద్రాలన్నీ వీడి వల్లనే అంటున్నా కానీ వీడికి మాత్రం అంటావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బఫెలో స్కిన్ అండ్ ద పవర్ ఆఫ్ క్రింజ్. ఎంత క్రింజ్ అంటే కాబోయే మామ ట్రామాలోకి వెళ్ళిపోయినాడు. లూప్లో చూస్తున్నాడు వీడియో, తట్టుకోలేక, నమ్ముకోలేక, మింగలేక. ఇది నిజంగా జరుగుతుందా ప్రస్తుతానికి? ఇంటర్స్టెల్లార్లో వాడు కూపర్ గాడు బ్లాక్ హోల్ లోపల వెళ్ళిన తర్వాత ఆ బుక్ షెల్ఫ్ ఇట్లా 5Dలో ఫోల్డ్ అవుతుంటాయి కదా, అట్లా కనిపిస్తుంది వాడికి ఆ వీడియో. వాడి ప్లేస్లో నేను ఉంటే నాకు కూడా అట్లనే కనిపించేది. ఎంత సద్మా తినంటే అంతకంటే ఎక్కువ ఏం చేయలేకపోయాడు. జస్ట్ ఆ వీడియో చూస్తూ కూర్చున్నాడు అంతే. ఎంత క్రింజ్ అంటే వీడు తయారు చేసిన కళాఖండం సొంతంగా వాడు అయ్యాకి వాడే చూపించుకున్నాడు పోయి. దట్స్ అన్బిలీవబుల్. అంటే ఎలాంటి సిగ్గు, లజ్జ, నథింగ్. సో అలాంటి తండ్రికి పోయి వీడు ఇలాంటి వీడియో చూపించుకున్నాడంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇంట్లో ఉన్న థిక్కెస్ట్ బెల్ట్ బయటకు వస్తుంది, మంచి బ్రాస్తో ఉంటుంది బెల్ట్ ప్లేట్, ఇట్లా ఫటాట్ పడితే అనుకుంటే, నో, ద క్రింజ్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఏ తండ్రి కూడా, ఎస్పెషల్లీ మన సొసైటీలో ఆ 2009 టైప్లో, ఆ మిడిల్ క్లాసెస్ వైబ్లో ఏ తండ్రి కూడా కన్న కొడుకు ఇలాంటి ఘనకార్యాలు చేయడమే కాకుండా గర్వంగా వచ్చి చూపించుకుంటాడని కళలో కూడా ఊహించుకున్నాడు. సో అది జరిగినప్పుడు, కళ్ళ ముందు అది జరుగుతున్నప్పుడు, ఇట్స్ ద సేమ్ థింగ్. మళ్ళీ ట్రామా, ఇట్ ఈస్ షాక్, అదొకలాంటి ఫ్రోజన్ స్టేట్ అది. సో అదే ట్రామాలో ఏం చేయాలో తెలియక తన ఫోన్ ఇచ్చి ఇందులో వీడియో ఎక్కించరా అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రింజ్. ఎంత పవర్ ఉందంటే క్రింజ్లో, వాడు ఒక బ్లాక్ హోల్ ఆఫ్ క్రింజ్. వాడు దాని దగ్గరికి వెళ్ళినామంటే విల్ గెట్ సక్డ్ ఇన్. ఆ పోరితో కూడా అట్లనే అవుతుంది. కొన్నిసార్లు చేతికి ఏదైనా అంటుకొని గలీజ్గా వాసన వస్తుంది అది. సో ఫస్ట్ టైం ఇట్లా స్మెల్ చేసి బాగా గలీజ్గా ఉందని చెప్పి చేయగడుకుంటాం. కానీ అది ఎంత పవర్ ఉందంటే ఆ స్మెల్లో, అది ఏం ముట్టుకున్నామో కానీ ఒకసారి 2 సార్లు కడుక్కున్నాక కూడా అది ఇంకా ఉంటూనే ఉంటుంది అది. సో ఇప్పుడు మనకు కంట్రోల్ తప్పినట్టు 15 సార్లు 50 సార్లు ఇట్లా వాసన చూస్తూనే ఉంటాం. డెన్వర్, ఇట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్. క్రింజ్ ఒకవేళ ఇంటెన్సిటీ తక్కువ ఉంటే చెక్కే గలీజ్ పాడుకో అని చెప్పి ఇట్లా తోసేస్తారు. కానీ అదే క్రింజ్ బ్లాక్ హోల్ లెవెల్స్ ఆఫ్ క్రింజ్ అయిందంటే మాత్రం యూ కాంట్ ఎస్కేప్, యూ కాంట్ గెట్ అవే. ఇట్స్ ద పవర్ ఆఫ్ క్రింజ్. సో ఈ సినిమా చూసి మన యువత ఏం నేర్చుకోవాలంటే, బీ క్రింజ్ అండ్ బీ ఫ్రీ. మీ అందరి లోపల క్రింజ్ ఉన్నది. వీ బిలీవ్ ఇన్ యూ. బయట ఏదో కూల్గా ఉన్నట్టు కథలు పడుతుంటారు కానీ మీ అందరి లోపల క్రింజ్ ఉన్నది. అన్లీష్ ఇట్, రిలీజ్ ఇట్ ఇన్ టు ద వరల్డ్. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్కిన్ని థిక్ చేసుకోవాలి, దున్నపోతు స్కిన్లా చేసుకోవాలి. మీలో ఉన్న క్రింజ్ని మీరు ఎంత ఇంటెన్స్గా రిలీజ్ చేస్తారో అంత తొందరగా మీకు ఫ్రీడమ్ వస్తుంది. అదే ద పవర్ ఆఫ్ క్రింజ్. వండర్ఫుల్ గుణపాఠం. ఇది చెప్పడానికి ఇంకెవరు లేరు ఇక్కడ కాబట్టి నేను చెప్తాను. ఇట్స్ వండర్ఫుల్ గుణపాఠం. మీకు ఎవరికైనా ఇది కొంచెం క్రింజ్ అని అనిపిస్తే ఈవెన్ బెటర్, అది రాసి చెప్పండి. సో ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్కి. ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాం? ఇందులో వీళ్ళు విపరీతంగా ఫేస్బుక్ వాడుకున్నారు కాబట్టి పోకుల్లో ఇద్దాం. పోకులు అన్న, మీరు ఇంకేదో అనుకోవద్దు, పోక్స్. మీకేమైనా డర్టీ మైండ్ ఉంటే, మీరు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫ్యాన్స్ అయితే అది మీ రెస్పాన్సిబిలిటీ, అది ఇట్స్ నాట్ ఆర్స్. పోకులు. సో లిటిల్ హార్ట్స్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ ద పవర్ ఆఫ్ క్రింజ్. ఇది ఈటీవీ విన్లో ఉంది, తప్పకుండా చూడండి.
ఈ చిత్రానికి 10 పోకుల్లో నేను సాలిడ్ 7.5 పోకులు ఇస్తున్నా. వావ్. సో అదండి, మొత్తానికి రివ్యూ అయిపోయింది, రేటింగ్ కూడా అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూసి? మీకు కూడా ఏమైనా గుర్తులు వచ్చాయా? గుర్తుందారా ఆ రోజులు? మీరెట్లా రిలేట్ అయ్యారు? మీకేం నచ్చింది ఇందులో, మీకేం నచ్చలేదు? డూ యూ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ క్రింజ్? మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు మీ క్రింజ్ని ఒక ఆయుధంలా వాడుకున్నారా? అండ్ అది ఫలితం అయిందా లేదా బోర్లా పడిందా? ఇది కూడా మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేనండి. ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు, థైగ్యాప్ డిస్కార్డ్లో మా ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ ఉన్నారు. ఈ వారం వేచి చూస్తున్నారు క్రింజ్ గాళ్ల కోసం, పరమ క్రింజ్ గాళ్ల కోసం, ఇంకా థిక్ బఫెలో స్కిన్ ఉన్న వాళ్ళ కోసం. ఈ 2 రకాల్లో మీరు గారంటే తప్పకుండా మీరు 3వ రకమై ఉంటారు. అదేంటంటే ఎవరన్నా కొట్టాలంటే బురకా వేసుకొని కొట్టే వాళ్ళ కోసం. ఈ 3 రకాల్లో ఎవరన్నా ఉంటే మా డిస్కార్డ్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఇస్ థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా థైగ్యాప్ పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ అప్పుడప్పుడు కొన్ని పోస్ట్స్, కొన్ని పార్సల్ పోస్ట్స్, కొన్ని ఆడియో ఎపిసోడ్స్ అట్లా పెడుతుంటాం. చెక్ ఇట్ అవుట్. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు వీలుంటేనే చేయండి, లేకపోతే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో థైగ్యాప్ డిస్కార్డ్, థైగ్యాప్ పేట్రియాన్, ఈ 2 లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇంకేముంది, అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.